హాయ్ అండి, నమస్కారం. నా పేరు పవిత్ర, మాది నుస్లాపూర్. నేను బీటెక్ వరకు చదువుకున్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చేసుకుంటూనే నేను టైలరింగ్ నేర్చుకున్నాను. అది జాబ్స్ ఇవాళ రేపు జాబ్స్ రావడం రాకపోవడం, వచ్చే ఛాన్సులు అయితే తక్కువ ఉన్నాయి. ఈ మధ్య జాబ్స్ రావడం అయితే ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి నేను మా మమ్మీ ఏం చేసిందంటే, మా ఇంట్లో అందరూ టైలర్సే ఉన్నారు ఫస్ట్. కాబట్టి నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేసుకుంటూ నేను టైలరింగ్ నేర్చుకోవడం జరిగింది. అది ఇప్పుడు టైలరింగ్ అంటే 150 రూపీస్ ఇట్లా వస్తూ ఉంటాయి. దాంతో మనమైతే పికప్ కాలేము. పికప్ కావడానికి టైలరింగ్ కొంచెం కొంచెం చేస్తూనే ఉన్నాను. చేసుకుంటూ మళ్ళీ పెళ్ళి జరిగింది, అంతా అయిపోయింది. ఏం చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. అప్పుడు అంతకుముందు మమ్మీ మగ్గం వర్క్ కూడా నాకు నేర్పించి ఉండే. ఆ మగ్గం వర్క్, ఈ మన టైలరింగ్, ఈ రెండు వచ్చు నాకు. అప్పటి వరకు మ్యారేజ్ తర్వాత నాకు ఇవి రెండు వచ్చు. మమ్మీతో డిస్కస్ చేసిన తర్వాత అమ్మ ఏమనేది నాతోని, ఇట్లా షాప్ పెడదాము చిన్నగా. ఆ షాప్లో ఇవి రెండిటితో పాటు చిన్న ఏదైనా మెషిన్ తీసుకుందాము, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకుందాము అని నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక మిషన్ తీసుకున్నాను. ఈ మిషన్ ఎక్స్ కంపెనీ మిషన్ తీసుకున్నాను. ఆ మిషన్ మొత్తం మనం కరెక్ట్ దసరా సీజన్ టైంలో ఈ మిషన్ తీసుకున్నాను, ఎక్స్ కంపెనీ మిషన్. ఆ డిజైన్స్ అనేటివి కరెక్ట్ నీట్గా రాలేదు. ఆ నీట్గా రాకపోవడం, ఇన్ టైంలో అందియకపోవడం, అవన్నీ జరిగినాయి. వచ్చిన కస్టమర్స్ అందరూ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. కరెక్ట్ సీజనబుల్ టైంలోనే, దసరా సీజన్ టైంలోనే ఇవన్నీ ట్రబుల్స్ ఫేస్ చేశాను. కాబట్టి నేను ఈ 2 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ మిషన్ వల్ల నా లైఫ్ చాలా బాగుంటుంది, ఇంకా ముందుకెళ్తాను అట్లా అని నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. కానీ ఒకటేసారి నాకు ఆ మిషన్ వల్ల మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అసలు ఏం అర్థం కాలేదు. పెట్టి 8 months 1 year అవుతుంది, అయినా కూడా కొంచెం కూడా కస్టమర్స్ రావడం, రిటర్న్స్ వెళ్ళడం, ఇవన్నీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఎట్లా అంటే అందరూ కస్టమర్స్ తిట్టుకోవడము, టైంకి అందియకపోవడము, అన్ని రిటర్న్స్ వెళ్ళడము, మొత్తం లాస్ అయిపోయింది. మిషన్ పెట్టినాక మొత్తం లాస్ అయిపోయింది. ఆ మిషన్ తీసుకున్న 1 year లోపు సర్వీస్ ఇవ్వడానికి రావాలి వాళ్ళు, కానీ రాలేదు. వాళ్ళు పట్టించుకోలేదు మొత్తం ఆ మిషన్ గురించి. నాతో పాటు మా అమ్మ కూడా ఉన్నారు, అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఇప్పుడు మా అమ్మాయిని తీసుకొని ఒక 2-3 జాగాల్లో పోయి మిషన్ల గురించి తెలుసుకోవడానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన కాడల్లా వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు ఇచ్చిన మిషన్ దానికంటే ఇప్పుడు HSW ఎక్కువ రన్ అవుతుందని తెలుసుకొని మళ్ళీ అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడ రన్ అవుతుందని ఒక 2-3 జాగాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన మిషన్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు కంపెనీకి వెళ్ళి చూసేసరికి వాళ్ళు HSW వాళ్ళు మనకు అన్ని డీటెయిల్స్ దాని గురించి చెప్పిన తర్వాత ఇదే మంచిగా ఉంది అన్న ఆలోచనతోటి యూట్యూబ్లో వీడియోలు చూసినాం. ఈ మిషన్ బాగుంటుందా లేకుంటే ఇంకా వేరే మిషన్ బాగుంటుందా అని ఒక 2-3 వీడియోలు చూసినాము. దీనిలో మళ్ళీ వీడియోలలో ప్రతి ఒక్కటి కూడా HSW దాని గురించే మనకు ఎక్కువ రన్ అవుతుంది అని తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎక్కడుంది అని మళ్ళీ దీన్ని ఆలోచించి చేస్తే మళ్ళీ బయట నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ తీసుకొచ్చిన మిషన్ బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చినాం, ఇట్లా మోసపోవద్దన్న ఆలోచనతోటి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి కరీంనగర్ ఉన్నది మనకి ఇది అని తెలుసుకొని మళ్ళీ కరీంనగర్ నుంచి వెళ్ళి ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ పోయి మళ్ళీ దీన్ని కూడా చెకింగ్ చేసుకొని మేము మళ్ళీ తీసుకున్నాం. ఎందుకంటే దీంతో ఒకదాంతో ట్రబుల్ అయింది, మళ్ళీ ఇది కూడా ట్రబుల్ అయ్యి తీసుకొస్తే మనకి ఎట్లా అని ఒక 2-3 జాగాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ HSWకి వెళ్ళి చూసిన తర్వాతనే మళ్ళీ మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఈ మిషన్ తీసుకొచ్చిన దగ్గర నుండి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. కొంచెం కూడా రిపేర్ రాకుండానే మనకు రన్ అవుతుంది. మళ్ళీ దీంతో ఈ వర్క్ కూడా మనం తీసుకున్న దానికంటే ఈ వర్క్ ఫస్ట్ తీసుకున్నది కొంచెం బ్లౌజులు వేసిన అటు ఇటు వాళ్ళతో తిట్టుడు చేసుడు జరిగింది, వర్క్ బాగాలేదని. ఒక మిషన్ తీసుకొని ఇంత బాధపడేదానికంటే ఇదే ఫస్టే దీనికి పోయి తీసుకుంటే బాగుండేదని ఇప్పుడు అనిపించింది. కాకపోతే దీంతో అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
ఇప్పటి వరకు అయితే వర్క్ అయినా నీట్గానే ఉంది, ఏదైనా మంచిగా నీట్గానే వస్తుంది. దీంతో మంచి ఇప్పుడు మనకు టైం ప్రకారం ఆర్డర్ల ప్రకారం మళ్ళీ టైంకు అందించడం జరుగుతుంది. ఏదైనా మనకు ఇట్లాంటి మిషన్ తీసుకోలేదు అని ఫస్ట్ బాధపడ్డాం, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ మిషన్ అయితే మంచిగానే రన్ అవుతుంది. ఈ మిషన్ తీసుకోకముందు మా అమ్మాయి జాబ్ పరంగా వెళ్ళాలని అనుకున్నది, కానీ ఆ జాబ్ పరంగా వెళ్తే ఇప్పుడు ఈమె నేర్చుకున్న వర్క్ పోతుంది. మళ్ళీ ఒకటి ఈ స్టిచ్చింగ్ వర్క్ నేర్చుకుంది, మగ్గం వర్క్ నేర్చుకుంది. మళ్ళీ దీంతో పాటు ఈ మిషన్ తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను కొంచెం సలహా ఇవ్వడంతో మా అమ్మాయి కూడా చెప్పినట్టుని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ మిషన్ కూడా రన్ చేయాలని హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్న తర్వాత మేము దీంతో అయితే మంచిగానే రన్ అవుతుంది. దీంతో పాటు మేము ఇంకోటి కూలింగ్ షాప్ పెట్టుకున్నాము. ఈ షాపు ఆ షాపు 2 షాపులు అయితే మంచిగానే ప్రస్తుతానికైతే మాకు రన్ అవుతున్నాయి. ఇంత మంచి కంపెనీని హెచ్ఎస్డబ్ల్యూ వారు మాకు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ.